కాంచీపురం వకుళా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. ₹40 కట్టు కట్టు చీరే కట్టు, ఒంటె చూపు దూరే కట్టు, నోరు కాస్త ఊరే కట్టు. ₹10 ఇవ్వండి. చెప్పండి, ఏం కావాలి? ములక్కాళ్ళు ఫ్రెష్ గా ఉన్నాయా? ములక్కాళ్ళేగా. ఇదిగో చూసారా, బాగా పచ్చగా ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో. వంకాయలు ఎంత అండి? వంకాయలు ఇక్కడ అమ్మంగానే. బాబా మీరు చెప్పండి, ఎన్ని ములక్కాళ్ళు కావాలి? 10 ములక్కాళ్ళు ఇవ్వు బాబు. ఇప్పుడే ఇస్తాను. ఈ టమాటాలెంత? టమాటాలు తక్కువేనండి. అసలు మీరు ఇంత ఎండలో ఎందుకు బయటకు వస్తారు? మీరు ఎక్కడ ఉంటారో చెప్పండి, నేను డోర్ డెలివరీ చేస్తాను. పర్వాలేదు బాబు, నేను ఎల్బీ నగర్ లోనే ఉంటాను. అయితే నేను వచ్చి కొనుక్కుంటా. ఎల్బీ నగర్ లోనే ఉంటారా? ఓహో. చూసావా, కస్టమర్లను సూపర్ గా పికప్ చేస్తున్నాడు కదా. అవునన్నా, నేను ఒక మాట చెప్తాను, తప్పుగా అనుకోరుగా? చెప్పు బాబు, ఏమిటి? మీ శారీ, ఆ మ్యాచింగ్ బ్లౌజ్, ఓహో సూపర్. అందులోనూ ఆ కిటికీల జాకెట్ ఉంది, ఓహో సూపర్. బాగా మెయింటైన్ చేస్తున్నారు. టమాటాలు ఏమన్నా చూసారా? రండి, ఎంత పెద్ద టమాటాను చూసారా? తీసుకోండి. మీ సంచి ఉండి. సరే, మొత్తం ఎంతైంది బాబు? అయ్యో, మన మధ్య లెక్కలు ఏంటంటే నేను తర్వాత తీసుకుంటానులేండి. ఇదిగో వద్దు, అప్పు ప్రేమలకు ముప్పు. అయ్యో, అయితే వెంటనే ఇచ్చేయండి. మీ ప్రేమ నాకెప్పుడు కావాలి. అవును, మీ అమ్మాయి సీనియర్ ఇంటర్గా చదివేది. అవునన్నా. సాయంత్రం పాటు వీటి దగ్గర ట్యూషన్ పంపించరా, బాగా పికప్ చేస్తాడు. హలో. ఏంటి ఫస్ట్ థింగ్ లోనే ఫోన్ తీసావు? ఇంట్లో ఎవరైనా ఉంటేనే తీయడానికి లేట్ అవుతుంది. ఎవరూ లేరు, అందుకే తీసా. ఏంటి ఇంట్లో ఎవ్వరు లేరా? పిన్ని బాబాయి వాళ్ళంతా పెళ్లికెళ్లారు, ఉదయానే వస్తారు. మేక ఒంటరిగా ఉందా? ఇవాళ ఏమైంది ఇతనికి? ఇంత లేట్ అయినా ఫోన్ చేస్తూనే ఉన్నాడు. హలో. గాయు, నేనే. ఏంటి ఫోన్ తీయడానికి ఎంతసేపు? నిద్రపోతున్నానబ్బా. నిద్రపోతున్నావా? అబద్ధం చెప్తున్నావు కదా. జెమినీ మ్యూజిక్ లో కమల్ పాట చూస్తున్నా. నేను జెమినీ మ్యూజిక్ లో పాట చూస్తున్నానని నీకెలా తెలిసింది? మీ ఇంటి టీవీని ఎదురుగా నేను చూస్తున్నానుగా. అశోక్, ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకేంటి, నువ్వు చెప్పేశావు ఒంటరిగా ఉన్నానని. నేను నీలా ఒంటరిగా ఉండలేకపోయాను, మనసు ఆగలేదు. అందుకే నిన్ను ఒకసారి చూసి వెళ్దామని వచ్చేసాను. ఎట్టా వచ్చావు? పైపెక్కే వచ్చాను. అలా అంటే రావచ్చా? ఏదైనా అయితే ఏమవుతుంది? పైపుకేం కాలేదు గానీ నీకేం ప్రాబ్లం లేదుగా. నీ ఇవిడే ఉంటేనే ప్రాబ్లం. నువ్వు ఇక్కడ నుంచి కదులు, నేను చూసుకుంటా. ఓకే ఓకే, సీ యూ. నువ్వు కోయికో. గుడ్ నైట్, బాయ్. ఏమైంది? నీళ్ళు. వలేస్తే దీనికే వలయ్యారు. అయ్యో గుండె నొప్పిగా ఉంది. ఇదిగో తాగు. వేగం తాగు. అశోక్ ఎవరైనా చూడబోతారు, ముందు నువ్వు పోయికో. నువ్వు చెప్పిన తర్వాతే తెలుస్తోంది. ఎదురింట్లోంచి ఎవరో చూస్తున్నట్టుగా ఉంది. వెళ్ళి చూడు. అశోక్, నువ్వు వేగంగా ఎవరి నుంచి వెళ్ళిపో. కూర్చో. పెళ్ళికెళ్ళిన వాళ్ళు పొద్దున కానీ రారు. నువ్వేమో తలుపులన్నీ మూసేసావు. ఇప్పుడు వెళ్తే ఏంటి, తర్వాత వెళ్తే ఏంటి? ఇంత దూరం కష్టపడి వచ్చేసి ఈ టైంలో నిన్ను ఈ డ్రెస్ లో చూసి ఇదేం గెటప్రా మామా? ఈ గెటప్ తెలీదా? ఇదేరా సూపర్ స్టార్ కృష్ణ గెటప్ లో ఏనారు సెటప్. పాడుతా తీయగా చల్లగా పసిపాపలా. 2 ఆరెంజ్ జ్యూస్. ఇఫ్ యూ డోంట్ మైండ్ దీన్ని 1/3 చేసుకుందామా? సారీ, వీడి బదులు నేను సారీ చెప్తాను. మీరు వెళ్ళండి. మామ, లవ్ చేయడం మొదలెట్టాక ఎన్నో తెలుసుకున్నాను.
నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా ఉందిరా. వలేస్తే దీనికే వలయ్యారు. ఏంట్రా వాగుతున్నావు? అప్పుడు గాయత్రి దానికి వలేస్తాను మావా. రే అప్పుడు నేను నీకు చేసిన హెల్ప్ అంతా అది నేను నీకేసిన బిట్టురా. బిట్టా? బిట్టేయడానికి నేను ఏమన్నా లీలా మహల్నా? రేయ్ ఇలా చూడరా. రేయ్ నువ్వు మారావని నమ్మేకే మీ ఇద్దరిని హ్యాపీగా కలిపాను మావా. ఏంట్రా ఇలా చేసావు? తాను చాలా టఫ్ గా ఉంది, నువ్వేమో సిన్సియర్ గా అడ్వైస్ లేవు చేసావు. అందుకే నిన్ను పెట్టే మ్యాటర్ ఫినిష్ చేసా. నాకు తెలిసి అమ్మాయి ఎస్కేప్ అయ్యేలా ఉంది, వెళ్ళి ఫినిష్ చేసా. ఇంకొకటి ఫినిష్ చేస్తావా? రే 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 మావా. ఏంట్రా? వాడింకా మారలేదు మావా. డైలీ ముహూర్తం అని గింజుకుంటున్నాడు. వాడికి పెళ్లి అయ్యాక ఫస్ట్ నైట్ ముహూర్తం కూడా పెట్టకూడదు. ఆ విధంగా నీ మ్యాజిక్ లో ఏదైనా మ్యాటర్ పెట్టుకున్నావా? పోరా, వేరే పనే లేదు. ఆ విగ్గు చూడు. నువ్వు పళ్ళకొట్లో ఉండి బాగా పండిపోయావు. ఆ ఆపరేషన్ ఏదో నేనే ప్లాన్ చేస్తా. ఏంటి బాబు నువ్వా? అయ్యో ఆంటీ మీరా? ఇది మహేష్లే కదా? మహేషా? అటువంటి వాళ్ళు ఎవరూ లేరే. ఇది ఎల్బీ నగర్ కదా? అవును. సెకండ్ స్ట్రీట్ కదా? కాదు ఫస్ట్ స్ట్రీట్. ఓ ఫస్ట్ స్ట్రీటా? నాకు అప్పుడే డౌట్ వచ్చింది. సరే మిమ్మల్ని చుట్టూ సంతోషంగా ఉందండి. నాకు సంతోషం బాబు. నేను వస్తానంటే. ఏమైంది బాబు? నీళ్ళు లోపల కూర్చో బాబు. ఓకే. చూసి ఏమిటి బాబు, టీ కాఫీ ఏమైనా తీసుకుంటావా? ఏంటంటే టీ కాఫీతో సరిపెట్టేస్తారా? టిఫిన్ ఏం లేదా? ఏమిటి బాబు టిఫిన్ తో సరిపెట్టేశావు? వండి ఫుల్ మిల్స్ చేసి వెళ్దావు గాని. ఫుల్ మిల్సా? ఓకే ఓకే సరే వండు, నీకోసం చల్లని జ్యూస్ తీసుకొస్తా. హలో హలో. హే గాయు. అశోక్ నువ్వు ఎక్కడున్నావు? 2 రోజులుగా ఫోనే రాలా, చాలా బిజీయా? నేను ఒక ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నాను. అది అయిపోగానే నేనే నీకు ఫోన్ చేస్తాను. అశోక్ నేను నిన్ను చూడాలి. హలో. ఎక్కడ చూడాలి? హలో 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 హలో. ఏంటి బాబు లైన్ కట్ అయిందా? అవును, సిగ్నల్ వీక్ గా ఉంది. సిమ్ మార్చా. డ్యూయల్ సిమ్ యూస్ చేస్తే బాగుండేది. నేను అదే యూస్ చేస్తున్నా. ఓ అలాగా. సరే సరే. ఏమైంది బాబు? తుపాకీ తుపాకీ. ఓ తుపాకీ పెద్దగా ఉందని భయపడ్డావా? ఆ తుపాకీ వట్టి ఫోజుకే. ఇంతవరకు ఓ కాకిని పిచ్చుకుని కూడా కాల్చిందే లేదు. అంతేనా? అవును. అరే ఏంటిది? డస్టా? డస్ట్ కాదు, మచ్చ. మచ్చ? అయ్యో ఎవరో వచ్చారు. ఏం చేయాలి? అంటే ఎక్కడ తక్కువాలి? అయ్యో ఎక్కడైనా దాకో, నా కూతురు వచ్చింది. నేనేం చేయాలో తెలియట్లేదే. అయ్యో త్వరగా దాకో. రమ్య, ఇది పాత టికెట్ కదా? హాయ్ రమ్య. ఏ అశోక్ నువ్వేంటి ఇక్కడ? నేను నిన్ను చూడ్డానికే వచ్చాను. ఎంతసేపు వెయిట్ చేయాలి? మా ఇంటికి వచ్చేటప్పుడు ఫోన్ చేసి రావచ్చు కదా. ఫోన్ చేసి వద్దామని అనుకున్నాను. మమ్మీ మమ్మీ ఏమిటి అశోక్ మా ఇంటికి వస్తున్నానని ఇన్ఫార్మ్ చేయొచ్చు కదా. లేదు, అప్పుడప్పుడు ఫోన్ మార్చేస్తుంటాను కదా, సిమ్ లోనే అన్ని కాంటాక్ట్ సేవ్ చేసి పెడతాను. మిస్ అయింది, అందుకే స్ట్రైట్ గా ఒకసారి వచ్చి చూసి వెళ్దాం. మమ్మీ ఇతను ఇంటికి వచ్చారు కదా, టిఫిన్ లాంటిది ఏదైనా పెట్టావా లేదా? బెటర్ ఫుల్ మీల్సే బెటర్. అయితే ఓకే. సరే నేను బయలుదేరుతాను. విల్ క్యాచ్ అప్ సమ్ టైం లేటర్. బై అశోక్. బాయ్.
శివా ఇదిగో మీ నాన్న భోజనానికి రారట, ఈ క్యారెట్ తీసుకెళ్లి ఇచ్చేసిరారా. బాబు ఏంటి ఎండి చేపలు వేపడా? నేను చేపల మార్కెట్ లో పనిచేస్తే ఆయనకి నచ్చదు, నన్ను చూడగానే ముక్కు మూసుకుంటాడు, తినేటప్పుడు మాత్రం లొట్టలు వేసుకొని తింటాడు. ఏం మనిషి ఏం మాట్లాడుతున్నాడు చూడు. మాధవయ్య ఆ కొత్త మోటార్ కొంచెం ఆ పక్కనేవయ్యా. రండి రండి రండి, టమాటాలు కిలో 18 టమాటాలు. ఏంటి ఎప్పుడు ఎరగని వింతలా వేడి క్యారెట్ తీసుకొచ్చాడు? నీకు షుగర్ కదా, తల తిరిగి పడిపోతావేమో, వెళ్ళి భోంచేయి. ఉండరా, లోడు దించి లెక్క సరి చూసుకుంటున్నాను కదా. ఈ 1-2 లెక్కలు మేము చూడగలం, ముందెళ్ళి భోంచేయి. మాట్లాడుకున్నా ఉంటావా? వాళ్ళు ఎట్టకు చంపేస్తావా? నువ్వు ఏదైనా అడిగావు అనుకో, వాళ్ళు మనం వెంటబడతారు. అప్పుడు మనం ఈ వ్యాపారం చేసుకోలేవరా? నువ్వు కబునుంటరా? అందుకే చూస్తూ కూర్చోమంటావా? ఈ సంపదంతో మిమ్మల్ని పెంచుకున్నాను రా. నా మాట వినండి, వదలవయ్యా, పోలీసులకైనా చెప్పొస్తానయ్యా. వాళ్ళు పోలీసులకు చెప్పొచ్చే నరుగుతున్నారా? నీ కాళ్ళు పుట్టుకుంటా కొంచెం ఇలా భయంతో పిరికి వాళ్ళ బతకడం కంటే చచ్చిపోవచ్చయ్యా. కాళ్ళ మీద పడతాడు, కొడుకు కాళ్ళ మీద. తప్పు వాళ్ళు చేస్తే నాకు పాపాన్ని పోగేస్తున్నావా? పోయా. సరే చేద్దాం. గుణ, హలో. రే మామా, చెప్పమావా. చాంబర్ బిల్డింగ్ బయట ఉన్నాను రా. బ్లాక్ స్కార్పియో రా. బ్లాక్ స్కార్పియో? నీ రైట్ కి చూడు. చూస్తాను. నువ్వు ఇక్కడే ఉంటావు, ఎప్పుడు వస్తావు? ఏంటిదేనా స్వామివారి కేసు ఎప్పుడు పూర్తవుతుంది? చిన్న స్వామివారు దొరకాలి కదా. రామావా. ఏంటి మావా ఇంత దూరం? ఏంటి మ్యాటర్? టర్కీ బాగున్నావా? బాగున్నా. మార్కెట్ లో ఒక మర్డర్ చేసావురా, అందుకే బెయిల్ అడుగుదామని వచ్చాం. ఒక ఫోన్ చేసి ఉండొచ్చుగా, దీనికి ఇంత దూరం రావాలా ఏంటి? సరే నేను బెయిల్ మ్యాటర్ మూవ్ చేస్తే నీకు ఫోన్ చేస్తాను. నువ్వేంట్రా మర్డర్ చేసిన వాళ్ళని పక్కనే పెట్టుకుని తిరుగుతున్నావు? సరే ముందు ఇక్కడి నుంచి బయలుదేరా. ఇటువంటి ఇల్లు ఇప్పుడు సిటీలో ఎక్కడున్నా చెప్పండి. తరతరాలుగా ఉంటుంది ఇల్లు, అందుకే కొత్త హంగులు ఏమీ చేయలేదు. ఇలా ఉంటే నమస్కారం నాన్న. భాను రెడీ అవుతుంది, వెంటనే వచ్చేస్తుంది, మీరు మాట్లాడుతూ ఉండండి. మీరేం తీసుకుంటారు? కాఫీ, టీ, గ్రీన్ టీ? నమస్కారం. ఏం కావాలి మీకు? మంచి వినయంగా ఉన్నాడు. మీ సంబంధం చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. నీకే కొన్ని విషయాలు చెప్పాడు. నేను మీకు చాక్లెట్ తీసుకొస్తాను. అమ్మాయిని తీసుకురండి. ఇదిగోండి ఇవి మీకు. ఐఎమ్ అడ్వకేట్ అశోక్. హాయ్. ఫోన్ by the touch. ఫ్రెష్. చూస్తే ఎలా అనిపిస్తుంది? చూస్తే కొత్తదిగానే ఉంది. సిగ్నల్ అది ఈజీగా దొరుకుతుందా? దొరుకుతుంది. పెళ్లి కొడుకు అమ్మా. అలాగా. హలో. హాయ్ ప్రీత. ఒకసారి పైకి చూడు, పైకి చూడు. ఇట్స్ మీ అశోక్. పైన look up. హాయ్. హౌ ఆర్ యు? ఇంకేంటి విషయాలు? సరే మిగతా విషయాలు మాట్లాడుకుని సెటిల్ చేసుకుందాం. కొత్తగా మాట్లాడడానికి అమ్మాయికి 100 కాసులు బంగారం, అబ్బాయికి 5 కాసుల్లో బ్రేస్లెట్, 10 కాసుల్లో చైన్. ఆ తర్వాత మిగిలిన కోటు సూట్ అని ఎలాగో మీరే తీసిస్తారు. ఓ పెద్ద ఏసీ హాల్ పెళ్లి చేద్దాం. తర్వాత ముఖ్యమైన విషయం, అబ్బాయికి ప్రమోషన్ వచ్చి జీఎం అయ్యాడు. అలాగా, చాలా సంతోషం. అందుకని ఒక కారు కొనిచ్చేయండి. ఆ తర్వాత చీర, సారే, పాత్రల మొత్తం మీరు ఎలాగో కొనిచ్చేస్తారు. ఇవన్నీ కాకుండా మీరు మీ అమ్మాయికి ఇంకేమైనా ఇవ్వదలుచుకుంటే ఓ ఇల్లు కొనిచ్చేయండి. చూడండి, ఇంతకు ముందు మీరు చెప్పినవన్నీ మాకు కూడా తెలుసు, ఏర్పాటు చేశాం. కానీ ఈ కారు విషయం ఎవ్వరూ మాకు చెప్పలేదే. కారు లేకపోతే మీ ఎల్లుడికి ఆఫీసులో మర్యాద ఉండదు కదా. అది నిజమేనండి, కానీ హఠాత్తుగా చెప్తే మా వల్ల మరి. ఓకే, మీ వల్ల కాదండి చెప్పండి, మేము వేరే చోటు చూసుకుంటాం. అయ్యా తొందరపడకండి అయ్యా. కావాలంటే ఇప్పుడు 75 కాసులు నగలు పెట్టి కారు కొనిస్తాం.
పెళ్లి తర్వాత కొద్ది రోజుల్లోనే మిగతా 25 కాసులు కొనిస్తాం. అయ్యో ఇది కుదిరే బేరం కాదు కానీ ఆగండి. అయ్యా ఎందుకైనా పాపం అయ్యా, ఏంటండి మీరు అన్ని విషయాలు ముందు బ్రోకర్తో చెప్పంగా ఈ మాత్రానికి ఎక్కువస్తున్నారా? పోనివ్వండి సార్. వదిలేయండి. ఆయన ఎందుకు బతిమాలుతున్నావు? రే నువ్వు కొంచెం ఊరుకోరా. ఇవన్నీ పెద్దవాళ్ళు మాట్లాడి నిర్ణయించే విషయాలు రా. పెద్దోళ్ళు మాట్లాడి ఏం ఓడబడుస్తారు? చిన్నాళ్ళు మాట్లాడితే పెళ్లి జరగదా? ఇది వస్తున్నా ఉండు. రే శివ, 25 కాసులు ఇస్తామని ఇప్పుడు ఒప్పుకున్నావు అనుకో, తర్వాత కొంచెం లేట్ అయ్యో ఏదో మనం వేళ దగ్గర దగ్గర నువ్వు ఉండవయ్యా. ఇది మనసులో పెట్టుకొని నా చెల్లెలు కష్టాలు పెడతారు, అది ఏడుస్తుంది నా ఇంటికి వస్తుంది, నేను ఊరుకుంటానా? ఈ సంబంధం పోతే ఇంకో సంబంధం. వీడి దగ్గర బేరాలు ఆడతావు ఏంటి నువ్వు? సిగ్గర్ పిచ్చలా నీకు? నోటుకొచ్చేట్టు అడుగుతున్నావు. నేను అబ్బాయి తండ్రిని, నేను సిగ్గుపడాలి? కొడుకులు కంటే నీకు కొమ్ములు ముడతాయా? కుమ్ములు ముల్చాయ్యా, కుమ్ములు ముల్చాయి. మా అబ్బాయిని కని పెంచి చదివించి పైకి తెచ్చి మంచి జీతం తీసుకునే స్థాయి ఉద్యోగంలో పెట్టాను. నేను అడగనా? అవునయ్యా, పిల్లానికి అన్నావు, పెంచావు, పైకి తీసుకొచ్చావు. ఎప్పుడైతే అవసరమో కొనిచ్చావు. సైకిల్ అవసరమైనప్పుడు సైకిల్ కొనిచ్చావు, బైక్ అవసరమైనప్పుడు బైక్ కొనిచ్చావు. సైజ్ చూసి చెట్టి కూడా కొనిచ్చావు. ఇప్పుడు అతని వయసుకి ఓ ఆడపిల్ల కావాలి, ఇప్పుడు వచ్చి బంగ్లా కావాలి, కార్ కావాలని అడుగుతున్నావు. నీకు చీప్ కనిపించట్లా? నేను ఒక్కడే అడుగుతున్నా, అందరూ అడుగుతున్నారు. నేనైనా పర్లేదు, ఒక్క కొడుకునే కన్నాను, మీ నాన్న ఇద్దరు కన్నాడు. వసూలు అక్కడ చేసుకోడు. నువ్వు బయటోడు కాబట్టి ఇంకా మాట్లాడుతున్నా. ఈ మాట మా నాన్న ఉంటే నరికేస్తావని. చేసుకోవద్దు. చిన్నపిల్లడు ఏదో తెలియక మాట్లాడుతున్నాడు. చిన్నపిల్లడు అయ్యా, నా కూతురు పెళ్లి సమస్య అయిపోతుందయ్యా, రండయ్యా. బాను, నేను తప్పు చేశానమ్మా. నీకు అబ్బాయి నచ్చినా కూడా సంబంధం చెడగొట్టాను. నన్ను క్షమించమ్మా. అయ్యో అన్నయ్య, నువ్వేం తప్పు చేసావన్నయ్య? అందరూ నీలాగే నిజాయితీగా ఉండాలనుకుంటావు, కానీ ఎవరు అలా ఉండలేదు. అందుకే నీకు ఇలా కోపం వస్తుంది. నేను సంతోషంగా బ్రతకాలన్నదే కదా నీ ఉద్దేశం. నువ్వేం బాధపడద్దు, నీ మీద నాకు నమ్మకం ఉంది. నువ్వు అందించే జీవితాన్ని నేను సంతోషంగా స్వీకరిస్తాను. సరేరా, రండి సార్, రండి.